నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ శివాయ శివాయ గురవే నమః. ఓం స్వస్తిందికాయ నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 113వ రోజు ప్రవచనం. మన కాళహస్తీశ్వర వచనము ద్వితీయ శ్వాసము 96వ పద్యం. ఇదిగో అసలు స్త్రీ కాళహస్తిలోకి వచ్చామండి. ఇప్పటికి ఆ సాలెపురు గురించి చెప్తున్నారు. ఇది ఎప్పుడు దిక్కు కదా సాలెపురు పాకం ఎప్పుడు కృతయుగం నాటి కదా. కృతయుగం ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం ప్రథమ పాకం. అప్పటి నుంచి ఆ పేరు శ్రీ అనే పేరు. సరే ఇప్పుడు కావాలి చెప్పమ్మా. ప్రాకారములు గోపురములు ఏం చేసింది పాపం? ఆ శివుడి మీద ఉన్న భక్తులు దాని నాభి నుంచి దారం వస్తుందిగా. ఆ దారముతో ఎన్ని కట్టిందో చూడలేదు. ప్రాకారం మొత్తం ప్రాకారం ప్రహరీ గోడ దారంతోనే 2 గోపురములు. గోపురం అంటే మరి కాళహస్తీశ్వరుడు ఒకటే కానీ మరి కాళహస్తీశ్వరుడు ఏంటి? మరి జ్ఞానప్రసూనాంబ అంటే గుడి గోపురాలు కట్టి గోపురాలు. కొలువు కూటములు అంటే ఇప్పుడు రాజు దర్బార్ చేస్తారు. మరి వచ్చినప్పుడు అది సభ మంటపం ఉండాలి. దర్బార్ మంటపం. గర్భగుడిలో దర్బార్ చేయలేరు కదండి. ఎందుకంటే దర్బార్ చేసినప్పుడు అక్కడ మంత్రులు సామంతులు తర్వాత సేనానాయకులు ప్రజలు ఇంతమంది కూర్చునేందుకు వీలుగా ఉండాలి. దీన్ని కొలువు కూటమి అంటారు. అసెంబ్లీ హాల్ ఉందనుకోండి, ఎన్ని ఉంటాయి చెప్పండి. బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది, వాళ్ళందరూ కూర్చునే కాంగ్రిగేషన్ హాల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ప్రైవేట్ మందిరం ఉంటుంది. ఈ మధ్యనే మీరు చూసారో లేదో మన పార్లమెంట్ లో కొత్త పార్లమెంట్ కట్టారు కదా, అందులో పార్టీలకు అతీతంగా అంటే వాడు బీజేపీని ఇంకోటి అందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకు విన్నపం రాశారు. అన్ని హాల్స్ బాగానే ఉన్నాయి కానీ ఒక హాల్ లేదండి. ఏమిటి హాల్ అంటే వాళ్ళకి స్మోకింగ్ హాల్ లేదు. దానికి మాత్రం అందరూ కలిసిపోయారు. అక్కడ ఎవరికి డిఫరెన్స్ లేవు. అంటే వీళ్ళు ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి అలాగే వాళ్ళ మళ్ళీ సెపరేట్ క్యాబినెట్స్ ఉంటాయి. వాళ్ళ ఇప్పుడు ప్రతిపక్షం వాడి క్యాబినెట్ వేరు. మళ్ళీ ఈ ప్రెస్ వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి అక్కడ వేరే ఉంటుంది. ఎవరన్నా ధర్నా చేయడానికి అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇంతకీ కొలువు కూటమి అంటే రాజు రహస్యశ్వరుడు వచ్చినప్పుడు మరి ఆయన సేనానాయకులు, ఆయన మంత్రులు, మిగతా గణాలు, ప్రమథులు వీళ్ళందరూ ఆ కొలువు కూటములు ఒకటి కాదు. ఇది మరి ఈయన గణంలో గణపతి ఒక కొలువు కూటమి అన్నట్టు ఆయన కొలువు కూటమి వేరు. అలా కొలువు కూటములు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా
తన నాభి నుంచి వచ్చిన దారంతో కట్టింది అది. ఇంకోటి నర్తన మందిరములు, నర్తనశాలలు. అంటే వీళ్ళు ఎప్పుడన్నా మన దీనికి అనమాట, ఇది రిక్రియేషన్ హాల్ అన్నమాట. రిక్రియేషన్ హాల్. పైగా ఈయన స్వయంగా నటరాజు, ఆయనే నర్తన చేస్తుంటే చూడటానికి పని. మరి అందరూ కూర్చోడానికి లేదు. ఇంకెవరన్నా చేస్తే వాళ్ళు నర్తన మందిరములు, కోశగేహములు, కోశాగారములు అంటే డబ్బులు దాచుకుని పెడతారు, ట్రెజరీ హాల్స్. అందరూ ఇస్తారు, కప్పాలు కడతారు కదా, లేదా మనం డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఎక్కడ దాయాలి కదా. కాబట్టి కోశాగారం, కోశాగారము అంటే ధనము దాచుకునే ప్రదేశాన్ని కోశాగారము అని. ఆ మందిరాలు పెట్టింది. ఇంకా పందిళ్ళు, ఇది ఎక్కడన్నా వచ్చి పెళ్లిళ్ళు చూసుకోవడం, పందిళ్ళు. లేదా అందరూ వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి పందిళ్ళు. కేళీ నివాసములు, కేళి అంటే ఆట మంత్రాలు. ఇప్పుడు వీళ్ళు ఆడుకోవడానికి. ఇప్పుడు మన రామాయణంలో చూడ ఆవిడ కోపగృహం అని ఉంది, అంటే కోపం వచ్చినప్పుడు కూడా ఒక గృహం పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు కేళీ మందిరములు వాళ్ళు ఆడుకోవడానికి. మళ్ళీ ఆడుకోవడానికి రెండు, ఏమిటివి? అవుట్డోరు, ఇండోరు. మరి ఏమి చేసిందండి. ఇంట్లో చేయడానికి కారణం ఏంటి తెలుసా? విశ్వకర్మ కొడుకు వీడు జన్మలో. అందుకే వాడికి శిల్ప నైపుణ్యం వచ్చేసింది. అందుకే ఒక మాట ఇవ్వడు, పూర్వజన్మ వాసన మతి. మతి ఎక్కడిపోతుందండి పాపం. ఏదో పాపం శాపవశాత్తు సాలిపురుగు అయిపోయినప్పటికీ అది ఉంది. అందుకే ఆ పూర్వవాసనతో ఇక్కడ శివుణ్ణి ధ్యానం చేయాలనేటువంటి బుద్ధి పుట్టింది. అంత ప్రదక్షిణాయతనం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాడవీధులు. ఈ మాడవీధులు అనేటువంటిది ఒకటి. మళ్ళీ అంత ప్రదక్షిణ, ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళారనుకో, మాడవీధుల్లో ప్రదక్షిణ చేయొచ్చు, లేదా లోపల అంత ప్రదక్షిణ అంటే ఇప్పుడు చేయడానికి మనకి వీలు లేదుగా. ప్రదక్షిణ, అంత ప్రదక్షిణ. గుడి ఉంది, గుడి చుట్టూ కూడా తిరగచ్చు మీరు, బయట కాంపౌండ్ వాళ్ళతో సహా. అంటే ఈ ప్రాకారాలతో సహా తిరిగామనుకోండి, అది మాడవీధిలో. అలా కాకుండా ధ్వజస్తంభాన్ని మాత్రమే చుట్టూ తిరిగితామనుకోండి, అది అంత ప్రదక్షిణ. ఆ మందిరం ఏర్పాటు చేసింది. ఉపహార భోగ మండపం. చూడండి, ఉపహార భోగ మంటపము. అంతేకాకండి ఉపహారము అంటే రాజుగారు రాజు తీసుకొని వచ్చి భోజనం చేసినప్పుడు ఆ మంటపం. అలాగే భోగ మంటపం, ఆయన భోగాన్ని అనుభవించే మంటపం. ఆయన జైన మందిరాలు, భోగాలు ఉంటాయి కదండి. అసలు మీరు ఎప్పుడన్నా ఇది మీనాక్షి సుందరేశ్వరులు చెప్తారు, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళిద్దరికి శోభన కార్యక్రమం కూడా చేస్తారు. మంచం వేయటం, ఆ భోగం. మళ్ళీ అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది ద్రాక్షారామం. కాబట్టి ఆ భోగమంటపం కట్టింది. అలాగే ఉపహారం, రాజుగారు వచ్చి భోజనం చేయడానికి ఆ మందిరం. మనలాగా ఇప్పుడు ఇక్కడ తింటే ఇది డైనింగ్ హాలు, ఇక్కడ పడుకుంటే ఇది బెడ్, ఇక్కడ అందరూ వచ్చి కూర్చుంటే ఇదే లివింగ్ రూమ్, ఇదే అందరూ వచ్చి కూర్చుంటే ఇదే కాంగ్రిగేషన్. వాళ్ళు ఉన్నారు కదండి. ఒక మామూలు రాజుకే ఉండదండి. ఆయన చతుర్దశ భువనములకు రాజాధిరాజు. ఇంకా చెప్పాలంటే రాజాధిరాజ సేవితుడు, రాజరాజ సేవితుడు. రాజాధిరాజు అంటేనే ఈయన ఎవరు? కుబేరు. ఆయన చేత సేవింపడేటువంటి వాడు. ఈయనకి భోగాలకు తక్కువ. గర్భగృహము, ఇది కరెక్ట్ మాట. ఇది గర్భగుడి, ఇది కరెక్ట్ మాట కాదు, ఇది దుష్ట సమాసం. ఎందుకంటే గర్భ అనేటువంటిది సంస్కృత వాక్యం, గుడి అనేటువంటిది తెలుగు. మనం సమాసం చేసినప్పుడు రెండు తెలుగు పదాలు వేయాలి, లేకపోతే రెండు సంస్కృత పదాలు. కాబట్టి గర్భగృహము అన్నారు. కాబట్టి ఇక్కడ ఆ గర్భగృహము అంటే ఆయనకి ఎక్కడైతే ఈ దేవతామూర్తి ఉంటాడో అదనమాట.
విగ్రహం ఉండేటువంటి ప్రదేశాన్ని గర్భగృహము. సరే, ఇప్పుడు మనం గర్భగృహం అంటే అర్థం కాదు కాబట్టి గర్భగుడి అంటేనే సరిపోదు. కొన్ని తప్పులు మనం చేస్తే గానీ అర్థం కాదు. పరిణయ హైమ వైభవ చూడండి, పరిణయ హైమ వైభవ నిశాంతము. నిశాంతము అంటే ఇది మందిరం. నిశాంతము నిశాంతం. నిశాంతం అంటే నిశాంతం అంటే రాత్రి యొక్క అంతమని కూడా ఒక అర్థం. అయితే పరిణయ అంటే ఎప్పుడన్నా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక మన ముక్కులు ఉంటాయి కదండి. మా వాళ్ళ పెళ్లి నేను తిరుపతిలో చేస్తానంటే అక్కడ ముక్కులు ఉంటాయి. అక్కడ పరిణయ గృహాలు అంటే ఫంక్షన్ హాల్స్, అక్కడ చేసుకోవచ్చు మనం. అంటే ఆ పరిణయము హైమని శాంతం, అది బంగారంతో చేసింది. అంటే బంగారంతో చేసిందంటే దాని నుంచి వచ్చేటువంటి బంగారపు తాడులు అని కావు, ఐశ్వర్యముతో కూడు. అంటే ఇప్పుడు పరిణయ మందిరాలు కొంచెం చాలా బాగుండాలి కదండి. ఇప్పుడు మామూలు పందిళ్ళు అనుకోండి, ఊరికే అక్కడ నువ్వు కొంచెం కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు సేద తీరడానికి మాత్రమే. ఈ క్షణాలు నీకు సేద తీరడానికి పనికొస్తుంది. కానీ ఇది నీకు అలా కాదుగా పరిణయ మందిరాలు. అంతఃపురంబు. మరి అంతఃపురం అంటే ఏంటండి అంటే ఎప్పుడన్నా మరి రాణులు వస్తారు. వాళ్ళు వచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకుని వెళ్ళిపోరు. వాళ్ళు అక్కడ ఉండాలి. ఇది మామూలు రాజు, ఇప్పుడు యాదవరాజు భార్య వస్తుంది, వెళ్ళిపోదు కదండి. ఆవిడ ఉండడానికి కక్ష్యాంతరములు. అంతేకాదు, ఈ రాణివాస స్త్రీలు ఏం చేస్తారంటే ఏదన్నా ఈ ఊరేగింపు ఇవేమైనా వచ్చినప్పుడు వాళ్ళు చూడాలి. మరి వాళ్ళు చూడాలంటే వాళ్ళు బయటికి రారు, ఎందుకంటే వాళ్ళకి ఘోష. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కక్ష్యాంతరములు అంటే కిటికీలు. కక్ష్య అంతరము అంటే కక్ష్య అంటే రాదు, అంతరము అంటే అందులోంచి వాళ్ళు చూస్తారు అన్నమాట. అందులోంచి వాళ్ళు చూస్తారు ఎవరు ఈ రాణులు అందరూ ఊరేగింపు ఎలా ఉంది, ఎవరు వస్తున్నారు, ఎవరు రాలేదు అనేది మనం చూస్తారు. అది అది కక్ష్యాంతరములు. జాలకములు. జాలకం అంటే కిటికీ. కక్ష్యాంతరములు, అందులో జాలకము కిటికీ. మేడలు. మరి ఈ ఇందాక అన్నటువంటి మేడ అంటే ధనికులు ఉండేటువంటి ప్రదేశం. కొంతమంది ధనికులు వస్తారు. ఇప్పుడు మనం కూడా వెళ్తాం కదండి. మనం ఇప్పుడు ఎక్కడన్నా వెళ్తాం, వాళ్ళు మనకి ఏది కావాలంటాడు, ఏసీ హాల్ కావాలా, లగ్జరీ లాగా, ఇది సెమీ లగ్జరీనా మామూలు అంటే అక్కడ ఏముండదు అనమాట. అంటే ఓహో అక్కడ టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. మనం ఉండేది కొన్ని క్షణాలు అయినప్పటికీ కూడా కొన్ని గంటలే ఉండేది. మీరు తిరుపతి తీసుకోండి, సన్నిధానంలో దిగండి, ఎలా ఉంటుంది సన్నిధానం. అది అలాగే అది ఒక 3 బెడ్రూములు, 2 పెద్ద హాల్స్, ప్రతి చోట సోఫా, మళ్ళీ టీవీలు, ఫ్రిడ్జ్, అన్ని చోట్ల గీజర్. మామూలు లాంటి ఇవే ఉండవు, ఏదో ఒకటి. సో ఇలా వాళ్ళు ధనికులు ఉండేటానికి ఉండడం ప్రదేశాన్ని మేడ అంట. తర్వాత కనకతోడము అంటే శ్రద్ధతో చేసింది. చూడండి, ఇవన్నీ ఎలాగంటే గణకతోడ శ్రద్ధ. అది ఈభముఖ అంటే ఏనుగు ముఖం కలిగిన గణం అంటే వినాయకుడి మందిరం కట్టింది. అది వినాయకుడు గుడి కట్టింది. అంతే కదా. అనల జాత అంటే అగ్నిభూ అంటే అగ్ని నుంచి పుట్టినటువంటి వాడు అంటే కుమారస్వామి, ఆయన మందిరం కట్టింది. చండీశ్వరుడు కాలం కట్టింది. పుండరీకలోచన అంటే విష్ణుమూర్తి కట్టింది. మాతృకాలోకం అంటే మాతృకలు, 7 మాతృకలు: బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండ, ఇంద్రాణి అనేటువంటి 7 మాతృకలు
మాతృకలు కట్టింది, వాళ్ళకి ఆలయాలు కట్టింది. లోకనయన లోకనయన, లోకనయన అంటే సూర్యుడు. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి అంటే అసలు మనం కాళహస్తీశ్వరుడు, అప్పుడు కాళహస్తీశ్వరుడు కాదుగా ఆ దక్షిణామూర్తికి. వటుకాది దైవతముల, వటుకాది దైవతములు, వటుక భైరవుడు ఆది దైవతములు. మిగిలిన దైవాలందరికీ మందిరాలు కట్టింది. ఎవరికి? గజము వినాయకుడి, సుబ్రహ్మణ్యుడి, చండీశ్వరుడికి, సూర్యుడికి, విష్ణుమూర్తి, తర్వాత బ్రాహ్మ్యాది సప్తమాతృలు. బ్రాహ్మి మనం చండీ హోమం చూసాం, మీరు క్లియర్ గా చూసారు లేదా? ఆ సప్తమాతృకలు రావటం చక్కగా వచ్చింది. ఒక అది హైలైట్ చేస్తూ పెట్టారు కూడా. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఇంద్రాణి, చాముండ, ఇవన్నీ సప్తమాతృకలు. ఆ సప్తమాతృకలు ఆ మహాజ్వాల చుట్టూ ఉన్నాయి. ఆ సప్తమాతృకలకి గుడి కట్టింది, సూర్యుడికి కట్టింది. కట్టి ఎలా కట్టింది? గణకతోడ, శ్రద్ధతో కట్టింది. దక్షిణామూర్తి అంటే అసలు ఈ శివలింగానికి కట్టింది, ఆలయాలు కట్టింది. ఎన్ని కట్టింది? వటుకాది దైవత నిలయములు కట్టే అత్యంత నిష్ఠ. ఏదో కట్టిందంటే కట్టేలా, అది పరమనిష్టగా కట్టింది. తనకు తెలిసిన శాస్త్ర ప్రకారం ఇది ఇలా ఉండాలి, ఇది ఇంత పొడవు ఉండాలి, ఇది ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తులో ఉండాలి. కాబట్టి ఈ కొలువు కూటమి ఇటువైపు నుంచి వెళ్తే అటువైపు రావచ్చు మనం. చాలా నిష్టగా కట్టింది. ఏదో కట్టేసాను కట్టలేదు పాపం. ఎన్ని కట్టిందో చూసారా? ఏమండి అసలు ప్రాకారాలు కట్టిందా, నర్తనశాలలు కట్టిందా, ఉపహార మంటపాలు కట్టిందా, భోగ మంటపాలు కట్టిందా, తర్వాత వీళ్ళందరికీ ఆలయాలు కట్టిందా, అంత ప్రదక్షిణ కట్టిందా, అంతఃపురం కట్టిందా, కక్షాంతరములు, జాలకములు కట్టిందా. ఇది తన నాభి నుంచి వచ్చినటువంటి దారముతో, ఇన్ని దారములే కట్టి. ఇక్కడ కొన్ని మంచి ఉన్నాయండి. కుమారస్వామికి కొన్ని మంచి పేరు. కుమార శరజ అంటే శరవణ భవ, స్కంద, శక్తిపాణి అంటే శక్తిని చేతిలో పట్టుకున్నాడు, శక్తిపాణి, గుహ, గుహ, అగ్నిభూ, ఇవన్నీ కుమారస్వామికి ఉన్న పేరు. తర్వాత కిటికీలు అంటారు. జాలము, గవాక్షము, ఆనాయ కొరకే, ఆనాయ కొరకే, దంభ బృందయో అంటే కిటికీలు. తర్వాత వటుక భైరవుడి గురించి. భైరవం చైవ వేతాళ, అది భైరవం చేయ వేతాళ, వటుక నాయకాగణ అంటే అన్ని భైరవులకి వటుక భైరవుడు ఈయన అధిష్టాన పెద్దవాడు. శైవ వైష్ణవాశ్చయ సౌరగణ అంటే శాక్తేయములో గాని, గాణాపత్యములో గాని, శైవములో గాని, వైష్ణవుల్లో గాని, సౌరవుల్లో గాని, శాక్తేయంలో గాని వటుక భైరవుడు నాయకుడు. అంటే ఈయన సేనా నాయకుడు. వటుక భైరవుడు తలుచుకుంటే అన్ని ఆపదలు పోతాయి. తర్వాత మేడ అంటే సౌధము కాదు, అది మేడ వేరు, సౌధం వేరు. మేడ అంటే ఏమిటంటే కేవలము ధనికులు ఉండేది. సౌధం అనేటటువంటిది ఏంటి? ఇది రాజులు ఉండేదాన్ని సౌధం అంటారు. మేడ అంటే కేవలం ధనికులు ఉండేటువంటి, ఇది కూడా బాగుంటుంది కానీ ధనికులు ఉండేది. అంటే ప్యాలెస్ వేరు కదా. శార్దూల పద్యం. ప్రాతకాల తుషార శీకర చయ, ప్రాతకాల తుషార శీకర చయ ప్రాప్తి లసన్మౌక్తికోపేతగారములట్లు. ఆ ప్రాతకాలములో
పొద్దున పూట మంచు బిందువులు ఈ దారముల మీద పడ్డాయి. మంచు బిందువులు పడేటప్పటికి అది ఎలా ఉందిట, చాలా ప్రస్ఫుటంగా కలుగుతున్నటువంటి లసన్ మౌక్తిక అంటే ముత్యాలతో కట్టారా ఈ గోడలు గాని ఈ పై కప్పు గాని ఇవన్నీ కూడా ముత్యాలతో కట్టినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ దారముల మీద ముత్యాలు ముత్యాలతో కట్టినట్టుగా ఉంది. ఇది కవి చూసారు, లసన్ మౌక్తిక అంటే ముత్యాలతో కట్టినట్టుగా ఉంది. అగారము, అగారం అంటే గది. ఇప్పుడు చూడు, కారాగారము, ధనాగారము, ఆగారం అంటే గది. ధనమును పెట్టుకునేటువంటి ధనాగారం. మన ఎక్కడ బంధించి ఉండేది కారాగారము, కారాగారం. కాబట్టి ఇది ఎటువంటిది, లసన్ మౌక్తికోపేతాగారం అంటే ముత్యములతో కలిసినటువంటి ఆగారము అంటే అట్లు చెల్వసగా అలా కొంచెం సేపు చాలా ఆ శోభని ప్రకటింపజేసి తద్బిందు ఛటాజాత ఛాయల కొంతసేపు ఇలా పొద్దున పూట వచ్చాయి. కొంచెం సేపటికి అంటే కొంతసేపటికి ఏం జరిగింది, సూర్యుడు పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి ఆ సూర్య కిరణాలు పడ్డాయి. ఇప్పుడు సూర్య కిరణాలు పడ్డాయి. తద్బిందు ఛట అంటే ఆ బిందువుల యొక్క సమూహం మీద ఈ సూర్య కిరణములు కద్యోతము అంటే సూర్యకిరణాలు పడ్డాయి. సూర్యకిరణాలు పడేటప్పటికి ఇప్పుడు ఏమైంది, బహురత్నోదీపం. ఇప్పుడు సూర్యకిరణాలు చూడండి, అందులో అనేక రంగులు ఉంటాయి. అవి కొన్ని చోట్ల ఎర్రగాను, కొన్ని చోట్ల పసుపు పచ్చగాను, ఇంకొన్ని చోట్ల తెల్లగాను, బహురత్నోపేత అనేక రత్నములతో కట్టినట్టుంది అది అనగా ఉంది. కొంచెంసేపు పొద్దున పూట చూస్తే ఇది మొత్తం అంతా ముత్యాలతో కట్టినట్టుగా ఉంది. కొంచెం సూర్యుడు పైకి వచ్చి ఆ కిరణములు పడేటప్పటికి, ఇప్పుడు అందరికీ తెలిసినట్టుగా సూర్యకిరణాలు రంగులు అనేక రంగులు, అనేక రంగులు ఉండేటప్పటికీ ఒక్కొక్క రంగుతో ఒక్కొక్క పని. ఆ రంగు ఇది దీని మీద పడేటప్పటికి అది అలా పడుతుంది. ఏమి కల్పన చూసారా, ఖద్యో అనేక రంగులతో, రంగులు 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 అంటే అనేక రత్నములతో కట్టారు గోడలు అని అన్నట్టుగా ఉంది. దీర్ఘగేహంబులై అంటే పెద్ద పెద్ద దీర్ఘగేహములు అంటే ఇళ్ళై, లూతా కల్పిత తంతు అది లూతా సద్మం అంటే ఇల్లు. లూతా అంటే ఈ సాలెపురుగు, సాలెపురుగు చేత కట్టబడినటువంటి ఈ ఇళ్ళు పొద్దున పూటేమో ముత్యాలతోనూ, కొంచెం అయిపోయిన తర్వాత రత్నాలతోనూ కట్టినట్టుగా ఉన్నాయి. ఈ లోత కట్టినటువంటి చాలా చిత్రంగా లేదు అన్నాడు ఆయన. కొంచెం చెప్పం చిత్రం చాలా చిత్రంగా ఉంది. ఇప్పుడు మనం ఉందా అనుకోండి, మన గోడ ఎప్పుడు చూసినా ఒకేలాగా ఉంటుంది, కానీ అలా కాదు. మొదట ఏదో దారంగా అనిపిస్తుంది, పొద్దున పూట చూస్తే ముత్యాలుగా ఉంది. తర్వాత కొంచెం ప్రొద్దెక్కి చూస్తే సరే ఇలా ఉంది. ఇక్కడ ఛాయల ఛాయాస్య ఛాయాస్య ఛాయ ఛాయ అంటే నీడ అని చెప్పారు. ఛాయాస్య దాత పాభావే ఛాయాస్య దాత పాభావే కాంతి సచ్చోభ పంక్తిషు స్మృత చెప్పండి. కందభజ ఎన్నోది భజేది మన 99 దగ్గర వాడాలి. తీరుగా ఈ గతి తీరుగా
అంటే తీరుగా చేసింది. అంటే ఎంత మనం తీరు తెన్నులు ఇదేట్రా అంటే తీరుగా చేసింది చక్కగా. అంటే మనం ఏం పని చేసినండి చక్కగా తీరుగా చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, తీరుగా చేయాలి. అంటే మనం అందుకే ఇప్పుడు ఎలా తీరు తెన్నులు ఇదేంటో అది చేసింది ఎంతో శ్రద్ధగా చేసి ఈ గతి తీరుగా ఈ గతిని ఇండులు తీరగ గట్టి అది ఇండులు అక్షరం ఇంకా స్టార్ట్ చేయలేదా కదా? తీరుగా ఇండులు తీరగా అంటే చక్కగా నేర్పరితనంతో గట్టింది. తీరగానే నేరుగా తీరుగా అంటే మంచి శ్రద్ధతో నేర్పరితనంతో ఈ విధంగా ఇల్లు కట్టి కూడా గాలి త్రెవ్విన పోగులు అది కట్టేసిన దానికి అది వెళ్ళి పడుకోలా. గాలికి ఏం జరుగుతుంది? గాలి త్రెవ్విన పోగులు, గాలికి అక్కడక్కడ తెగిపోయింది. అది ఎప్పుడు తిరుగుతోంది. అప్పుడు ఈ మందిరాల చుట్టూ, ఈ ప్రాకారాల చుట్టూ, అంతఃపురాల చుట్టూ తిరిగిపోతుంది. గాలికి ఎక్కడైనా దిగిపోయింది అనుకో, వెంటనే వాటిని అతికిస్తుంది. గాలికి త్రెవ్విన ప్రోగులు, జారిన పోగులు, ఇంకో చోట ఏం జరుగుతుంది? అది కొంచెం జారిపోతుంది. అటువంటివి జారినవి అదుకం తీరుపనే అది అదుకం తీరుపని కానీ అది ఎప్పుడు అతికిస్తుంది. ఇటు వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ కొంచెం జారింది, వెంటనే అక్కడ అతికించింది. మళ్ళీ ఇలా కొంచెం దూరం వచ్చింది, ఇటు కాదు మళ్ళీ ఇక్కడ అతికించింది. ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ గాలి వచ్చింది, ఆ గాలికి అది తెగిపోయింది, మళ్ళీ దాన్ని అతికించింది. మళ్ళీ మధ్యలోకి వచ్చింది. ఇలా చూసారా? శ్రద్ధ అండి, ఇది శ్రద్ధ. గురుగారు ఎప్పుడైపోతుందండి పూజ? 11 అయిపోయిందండి. ఇప్పుడు 11 అయిపోతుందండి. ఇప్పుడు నేను చూస్తానండి ఎంత అసలు. ఇంకా మీకు భగవంతుడు ఎందుకు కనిపించాలి చెప్పండి? నిలువ తీరక అసలు దానికి తీరుబడి లేదండి. ఎవరన్నా వచ్చి వస్తేమో సాలిపురుగా ఎలాగ ఆగవయ్య అక్కడ తెగింది, అంతేగాని అక్కడ అసలు నేను ఎలా కట్టానంటే అని అక్కడ ప్రవచనం చెప్పలేదు. చూసారా? ఎప్పుడు ఇలా ఉంటుంది. మీరు భక్తిలో ఉండంగా ఎవరన్నా వచ్చి మీరు మాట్లాడుకో, నువ్వు డిస్టర్బ్ చేసుకుంటావు, ఇంకోటి నువ్వు డిస్టర్బ్ చేస్తావు. ఇంకా నీ పొందండి. మనము మన భక్తి అది కాలి పురుక్కున్న బుద్ధి లేదండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కట్టేసం అయిపోయిందండి, కట్టింది పాడైపోదా? మనుషులు కట్టిందే పోతుంది, నీ కట్టింది ఉంటుందండి. అది మనమైతే అది పాపం ఎప్పటికప్పుడు ఆయన మందిరం చాలా బాగుండాలి. ఆయన మందిరం కాదు, అది కట్టిన అందరి మందిరాలు, అది గణేశుడిది కావచ్చు, సుబ్రహ్మణ్యుడిది కావచ్చు, ఆ సూర్యుడిది కావచ్చు, అమ్మవారిది కావచ్చు, వారు అయినా ఆ ఉపహార మంటపం, అయ్యో ఇక్కడ లేకపోతే ఎట్లా? ఆయన భోజనం చేసి వచ్చినప్పుడు ఏమైపోతుంది? సరిగ్గా ఉండద్దు అని కడుతుంది. అందుకే ఆయనకి మోక్షం వచ్చింది. మనకేంటి వచ్చేది మోక్షం? మనకంటే నాకు దిక్కు కదా. శార్దూల పద్యం ఆఖరిది, వాళ్ళకి 99, రేపు సెంచరీ అయిపోతుంది. అది సేవింపంగా అది వచ్చింది. ఈ భక్తిని చూశాడు పాపం ఎవరు? కాళహస్తి. పరీక్ష పెడతాడండి. అందుకే మనకి ఒక సమస్యలు వస్తాయి. సమస్య వచ్చినప్పుడు కూడా వీడు నా పాదములను వదలకుండా పట్టుకుంటాడా? ఈ సేవలు చూశాడు ఆయన కాళహస్తీశ్వరుడు. ఆ దక్షిణ ఆ చలది ఆ సాలెపురుగుని పరీక్షించాలనుకున్నాడు. ఎవరు? శివుడు మహాదేవ్ అనుకుని లలాటాక్షుడు ఆ లలాటాక్షుడు అంటే లలాట మందు కన్ను కలిగినటువంటి వాడు, ఆత్మారామందు ఆత్మాబల సంబులందు అంటే తన దక్షిణామూర్తి మందిరంలో ఉన్నటువంటి దీపశిఖి, అక్కడ ఒక దీపం పెట్టారు ఎవరో.
ఈయన అసలే లలాటాక్షరంలోనే చంద్రశేఖరం అల్ల అక్కడ చల్లగా చల్లగా ఉండేవాడు. ఈయన చల్లాట అలా కాదు. ఆ దీపాన్ని కొంచెం పైకి పెంచాడు. పైకి పెంచాడంటే వచ్చి ఇలా పెంచలా, ఎలా పెంచాడు, అది అంటుకుంది మొత్తం మొత్తం అంటుకుపోయింది. పాప తెలుసుకుంటే ఎంత బాధగా ఉందండి. కానీ శ్రమ విడుదల కోసం ఎన్నో రోజులు నెలలు కష్టపడి కట్టేసింది కదా అని ఊరుకోలేదు బాబు. ఎప్పటికప్పుడు అది బాగు చేస్తుంది. ఈయన ఆత్మావాసమును ఉందన్న దీపమును కీలాఖిల తీవ్రత కీలములు అంటే అగ్ని శకలంగా ఆ తీవ్ర ప్రభ వ్యావిద్ధం అంటే దాన్ని పెంచేటట్టు ఆయనే అష్టమూర్తి స్వరూపంలో వాయువు, ఆ వాయువు బాగా పెంచాడు, అది పైకి పెరిగి అంబరమై తగులుకొని బాగా వచ్చేటప్పటికి దీపం పెరిగేటప్పటికి అది ఆకాశాన్ని అంటుకుని తది ఆగారములు ఇలా కట్టి ఉందండి. అంతా ఒక ఉదాహరణ పంటుకునే ఉన్నాయిగా. ఇలా అది కట్టినటువంటి ఆ నర్తనశాలలు, ప్రాకారములు, ఉపహార మంటపములు, భోగ మంటపములు, అంత ప్రదక్షిణీదులు, మేడలు, అంత కక్ష్యాములు, జాలకములు అన్ని ధూమమై బూడిదైపోయి పోవం చేసిన రేగి కీటకము కడుపు రగిలిపోయి ఆత్మ వేదన కలిగి ఆ కీటకం హృద్భూత వ్యధ క్రోధమై గుండెలో పుట్టినటువంటి కోపం, బాధ కలిగినది. తన కళ్ళెదురుకుండాని తను ఇన్ని రోజులు కాదండి, నెలలు కాదు, ఇలా శ్రమించి కట్టినవన్నీ బూడిదైపోవడం చూస్తే బాధ కలిగి కోపం వచ్చి అదేం చేసింది, రేపు ఏం చేసిందో సరే. ఇందులో విశేషాలు ఏం లేవు. ఇప్పుడు మనం మన రామాయణం సరేనా. శ్రీరామ శ్రీరాముడు గుహుడు ఒక నిషాదుడండి. వాళ్ళ సమ్రాట్ మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోతున్నాడు, వచ్చాడు గుహుడి దగ్గరికి వెళ్తున్నాడు. यहाँ सुधी गुहा निषादा जब पाई मुदित लिए प्रिया बंधु बुलाई लिए फल मूल भेंट परिभारा मिलन चले हो हिया हर्ष अपारा चले हो हिया हर्ष अपारा करि दंडवत भेंट धरि आगे प्रभु ही विलोकत अति अनुरागी सहज स्नेहा दिबस रघुराई पूछी कुशल निकट बैठाई नाद कुशला पद पंकज देखे भयो भाग भाजन जन लेके देव धरणी धर दाम तुम्हारा मैं जनो नीचू सहित परिवार कृपा करे पुरधारेव पाऊ दापिया जन सब लोग सिहाई
तापिया जन सबु लोग सुहाई लोग सुहाऊ कहु सत्य सबु सत्य सब सका सुजाना मोही दीन्हा पितु ఆయసు ఆనా నిషాదరాజైన గుహునకు శ్రీరాముని ఆగమన వార్త తెలియగానే అతడు సంతోషముతో తన బంధుమిత్రులను పిలిచి నిషాదరాజైనటువంటి నిషాదుడు అంటే ఎవరు? పోయేవాడు. రాముడు పూస్తున్నాడని తెలిసేప్పటికి ఆయన సంతోషపడ్డాడు. మన బంధువులందరినీ పిలిపించాడు. ఫలమూలాదిపాయములకు కావళ్లకు ఎత్తుకొని అది ఫలమూలములు ఎలా కావాలని ఎత్తిచ్చేసాడు. అన్ని పాళ్ళు తీసుకొచ్చి కావాలని ఎత్తుకుని శ్రీరాముని దర్శించుటకే అపార హర్షముతో వచ్చాను. శ్రీరాముని ఓ సంతోషంగా వచ్చారా బాబు అన్నారు. భక్తి అంటే అదేంటి, అన్ని మనం విన్న తర్వాత కూడా మనకి కాదు. గురుగారు వచ్చాడా, కూర్చోండి వస్తున్నా, అలా వచ్చేయాలి. ఎలా వచ్చేయాలో చెప్తారు. అది నేను చూస్తాను కొన్ని చోట్ల. వచ్చారా, కూర్చోండి వస్తున్నా అంటే నా పరిస్థితి ఏంటంటే నువ్వు వచ్చే వరకు నేను అక్కడ కూర్చొని ఆడుకోవాలి. కానుకలను ప్రభు ముందు ఉంచి ఆయన కానుకలు ఆయన ప్రభు ఆచరించి ఆయనకు ప్రణామములు నమస్కారాలు చేసి మిక్కిలి భక్తితో భక్తితో ఆయన అలా చూస్తున్నాడు రాముడు. శ్రీరామచంద్రుడు అతని సహజ ప్రేమకు వశుడై దగ్గరకు పిలిచి అది శ్రీరాముడు వశుడైపోయాడు. దగ్గరకు పిలిచి కుశలం అడిగాను. సరే ఎప్పుడన్నా మన మీద ప్రేమ చూపిన వాళ్ళు మనం చేస్తాం, దగ్గరికి కూర్చోండి ఆమె దగ్గర అన్నాడు. దగ్గరికి రమ్మని నిషాదరాజు పలికెను, ప్రభు మీ చరణ కమలములను దర్శనమే మా సర్వసుఖములకు మూలం. అయ్యా మాకు ఎంత హాయిగా ఉన్నామంటే మీ చరణ కమలాలు చూసామండి చాలు, మాకు సర్వసుఖముల అదొకటే మూలం. నేను మిక్కిలి భాగ్యశాలి, ఈ నేల సంపదలు అన్ని నీవే. అది ఈ నేల ఈ సంపద ఇదంతా మీదే. నేను నా పరివారము మీ సామాన్య సేవకులము. నేను నువ్వెవరు? నీ సేవకుడిని, నేను నీ సేవకుడిని. చెప్పండి ఆజ్ఞాలు. దయతో మా నగరమునకు విచ్చేసి ఈ దాసుని కీర్తిని ఇనువడింప చేయుడు. మీరు మా నగరానికి రండి, ఈ దాసుని కీర్తి. ఒక పెద్ద ఆయన మన ఇంటికి వచ్చాడంటే ఎంత బాగుంది. నా అదృష్టం అందరూ నా అదృష్టమును కొనియాడదరు. అది అందరూ నా అదృష్టాన్ని కొనియాడతారు. మీరు శ్రీరామచంద్రుడు పలికెను, ప్రియమిత్రమా నీవు లెస్స పలికితివి, కానీ తండ్రి గారు నాకు సంగిన ఆజ్ఞ వేరుగా ఉంది. ఆయన నువ్వు చాలా బాగా మాట్లాడు, కానీ మా తండ్రి గారు నాకు ఆజ్ఞ ఇచ్చారు. ఆయన మళ్ళీ ఆ నగరాల్లోకి వెళ్ళాలని పక్కన, నేను నగరాల్లోకి రాకూడదు, నేను వనవాసంలోనే ఉంటాను. నాకు వనరాజ్యం ఇచ్చారు, అడగ నాకు ఇచ్చారు. బాసువన్ ముని వ్రత వేషు ఆహార గ్రామ బాసు నహి ఉచిత సుని గుహహి భయవు దుఃఖుబారు. నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆజ్ఞ అంటే 14 సంవత్సరాలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వెళ్ళవు, వనముల్లో మాత్రమే ఉంది. అది కూడా ఎలా ఉండాలి, మునివేషధారివై ఉండాలి అని చెప్పి ఈ మాట విన్నటువంటి గుహుడికి ఏం కలిగింది, భయం కలిగిందమ్మా, దుఃఖిత. లేకపోతే ఆయన అన్నది ఏంటంటే అసలు ఈ 14 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉంటుంది, ఎందుకండి నా రాజ్యంలో ఉండండి, నా రాజ్యం పాలించండి, మిమ్మల్ని నేను దాసుడిని, నేను ఇవ్వడేంటండి దరిద్రం, నేను ఎవరిని అసలు ఇవ్వడానికి, మీదే ఇది అటెండ్ చేస్తాను సార్. గురుగారు మీకు నేను ఒక పని చేస్తాను, మీకు 100 రూపాయలు ఇస్తాను అంటే అర్థం ఏంటి, నువ్వు ఇచ్చేవాడి గురుగారు పుచ్చుకునేవాడు, అప్పుడు నీ చేయకుండా ఉంటుంది, ఎప్పుడు ఇచ్చేవాడు చేయ పైన ఉంటుంది, తీసుకునేవాడు చేయకుండా ఉంటుంది. ఇప్పుడు నువ్వు గురువుని గౌరవించావా, అగౌరవపరిచావా?
గుహుడు నరసరు. అందుకని గురువు గారికి ఇస్తే ఏదైనా ఏం చేయాలంటే పళ్ళెంలో పెట్టి గురుగారు ఒకసారి దీన్ని చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? నీ చేయే కింద ఉంటుంది, గురువు గారు పట్టుకున్నా అంటే అది గురువు గారు మర్యాదలు. అందుకోసం రామాయణము, భారతము, భాగవతం నేర్చుకోవాలి. అంటే నేను ఇస్తున్నాను అహంకారం కూడా నిధిలో ఉండకూడదు. మనం భారతంలో ఒక బ్రహ్మాండమైన కథ విన్నాం, మరి మీకు గుర్తుంది లేదు, శవనుడి గురించి. ఏది, వాడు ఒక ఇది ఇస్తాడు, ఒక చేప, నాకు ఒక అయితే నీకు అంత ఇస్తానంటాడు. వాడు చివరికి రాజ్యం ఇస్తానంటాడు. గుర్తుందా? శాంతిపురంలో ఎక్కడో గుర్తున్నట్టుండే. ఏమిటో నువ్వు ఏదో చెప్పుకుంటూ పోవాలరా, మధ్యలో క్వశ్చన్ అడగకూడదు అంటారా? ఏం చేస్తాం, చాదస్తాం. శవనుడి కథ వచ్చింది మనకి. ఓ రాజుగారు, వాడు చివరికి ఏమిటి అంటే వాడు చివరికి ఒక ప్రాణి కోసం ఈ రాజ్యం ఇచ్చేస్తామండి. మన గోమాత గురించి చెప్తాం. ఆ కథలోకి వెళ్తే మళ్ళీ రావడం కష్టం. కానీ రామ లఖన సియా రామ లఖన సియా రూప నిహారి కహే సబ్ ప్రేమ कहे सब प्रेम ग्राम नर नारी ते पितु मातु कहु सखी कैसे जिन्ह पटये वन बालक ऐसे एक कहे बल भूपति कीन्हा लोयन लाहु हम ही विधि दीन्हा विधि दीन्हा तब निषादपति गुरु अनुमाना तरु सिंसुपा मनोहर जाना लय रघुनाथ ताऊ दिखावा कहु रामा सब भांति सुहावा पुरजन करी जोहार घर आए रघुवर संध्या करण सिधाए गुहा सवारी सातरी डसाई उस किसल यमया मृदुल सुहाई सुचि फल मूल मधुर मृदु जानी दोना भरी भरी రాక్షసి పాని. సీతారామ లక్ష్మణుల సౌందర్యము చూచి ఆ గ్రామంలోని స్త్రీ పురుషులు మిక్కిలి సంబరపడి ఆ సీతారామ లక్ష్మణుల యొక్క సౌందర్యం, గ్రామంలో ఉన్న సౌందర్యం ఉన్నారా అనుకున్నారు వాళ్ళు. ఇట్లు చర్చించుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ సుకుమారులైన బాలకులను అడవులకు పంపిన తల్లిదండ్రులు ఎట్టివారు? ఇంత సుకుమారుల వీళ్ళని అడవులకు పంపించారా? ఏమి తల్లి, ఏమి తండ్రి. వారిలో ఒకరు రాజు చేసినది మంచి పనియే, ఈ నెపమున విధాత మనకు నేత్రానందమును కలిగించినాడు. వాళ్ళ సంగరుదురా, రాజు మంచి పని చేశాడురా. ఇరుట్రా, ఇంత సుకుమారుడు పంపించడం మంచిగా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారా? నువ్వు చూడగలుగుతావా? మనం చూడగలుగుతున్నాం అంటే ఆ రాజు వీళ్ళని పంపించడం బట్టే కదా, ఒక విధంగా మంచే కదా అన్నట్టు ఒక ఆయన. శ్రీరామాదులు బస చేయుటకు నిషాదరాజు ఒక చక్కని చించుపా వృక్ష ఛాయలో ఒక సింసుపా వృక్ష ఛాయలో, అదే వృక్షంలో ఆవిడ కూర్చుంది అక్కడ ఒక వృక్ష ఛాయలో. అతడు ఆ రఘువరునకు ఆ స్థానమును చూపాడు. అది అయినా మీరు ఇక్కడ బస చేయండి ఇవాళ రాత్రి. రామచంద్రుడు దానిని ఎంతో మెచ్చుకొనెను. అది బాగుందయ్యా, ఇది సింసుపా వృక్షం మూలం అంటే ఇది గురువుకు ఉండాల్సిన లక్షణం. శిష్యుడు ఏదైనా ఇచ్చాడు, ఇది అంత బాగాలేదు వాడు మొహమ్మద్ చెప్పకూడదు. మొహమ్మద్ గారు అసలు ఎప్పుడూ చెప్పకూడదు. వాడు ఏది ఇచ్చినా నువ్వు మెచ్చుకునే గుణం నీలో ఉంటుంది. అంతే తప్పితే నీకు రంధ్రాన్వేషణ, నేను వాళ్ళు ఇంటికి వెళ్తే నాకు ఎంత మంచి చేశారు తెలుసా, వాళ్ళు అక్కడ ఉన్నది ఇస్తారు నీకు ఇంకా దీని మీదే మోహం పోలేదు. ఇంకా నీ పొంద నువ్వు గురువు ఏంటి? నువ్వు వాళ్ళు ఉన్నది ఇస్తారు, వాళ్ళెవరో ఇంట్లో వాళ్ళు అది ఇచ్చారని నీకు ఇక్కడ ఇది రావాలంటే ఏంటి?
రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఇది. సింజుబా వృక్షం మూలం ఏముంటుందండి అక్కడ? అదేమన్నా హంసతులకి అది అల్పం ఉంటుందా, లేకపోతే ఇంకోటి ఉంటుంది? అక్కడ ఏమన్నా ఏసీ ఉంటుందా? ఎంత మంచి ప్రదేశం తెచ్చావా, ఇంత మంచి ప్రదేశం తెలియదు నాకు. ఇప్పుడు వాడు సంతోషపడతాడు. అదేదో తీసుకొచ్చింది అది ఉప్పు కారం లేదు, ఇదిగోండి అంత చిరాకు, ఒక్కరోజు చచ్చిపోతావా లేకుండా తింటే. చాలా బాగుందమ్మా అను. బట్ ఇది గురువు దగ్గర గుణాల్సిన. నగర ప్రజలు వారికి నమస్కరించి ఇండ్లకు చేరింది. అది నగర ప్రజలు వాళ్ళు నమస్కరించుకున్నారు. చివరికి మొత్తానికి ఇంటికి వెళ్ళారు వాళ్ళు. శ్రీరాముడు సౌమిత్రియు సాయం సంధ్యోపాసన నిర్వర్తించుటకే వెళ్ళి. అది శ్రీరాముడు సౌమిత్రి సాయం సంధ్యోపాసన చూసారా? అంతా ఏమిట్రా ఇవాళ చేసేది అసలే అడవికి వచ్చాము ఎగ్గొట్టే అలా వాడు చేసుకున్నారు. గుహుడు మెత్తని చిగురుటాకులతో కుశలతో చూడముచ్చటైన పరుపును సిద్ధము చేసి స్వయంగా తీసుకొని వచ్చి మంచి పరుపు చేశాడు. ఎలా చేశాడు తెలుసా? చిగురుటాకులతో చక్కగా ఒక పరుపు తయారు చేసి తీసుకొచ్చాడు. నిర్మల మధుర ఫలములను మూలములను దొన్నెలలో కొని వచ్చాను. నీటిని కూడా దొన్నెలలో తెచ్చాను. దొన్నె అంటే ఏంటంటే ఆకుతో పుట్టబడినటువంటి కప్పులు. ఆకుతో కొడతారు దొన్నెలు, మీకు తెలిసే ఉండాలి. ఇప్పుడు తిథులు పెడతారు. దాంతో తీసుకొచ్చాడు ఆయన. ఏవి? ఫలాలు, కందమూలాలు, అంటే ముల్లంగేటి, అలాగే నీళ్లు, ఇవన్నీ తీసుకొచ్చారు. దొన్నెలతో ఎందుకు తీసుకొచ్చాడండి? అవి అయితే ఇంగిలు ఉండవు, అది తీసాడు తాగడం పట్టకనమాట. సియా సుమంత్ర భ్రాత సహిత కందమూల ఫలక సీత సుమంతుడు లక్ష్మణుడితో కలిసి ఆ కందమూలములు తిని రాముడు రఘువంశమణి శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు సుమంత్రుడు కందమూల ఫలములను ఆరగించి పిదప రఘుకులమణి నిద్రింపగా లక్ష్మణుడు ఆయన పాదములు నొక్కాడు. ఆ రఘుకులమణి పడుకున్నాడు. అప్పుడు ఈ లక్ష్మణుడు ఆయన పాదములు. ఇక్కడ ఒక కవి బ్రహ్మాండంగా రాశాడు. లక్ష్మణుడు నిద్రపోలేదు, ఈ బోయేవాడు నిద్రపోలేదు. ఏమిటి ఆయన ఎందుకంటే ఇప్పుడు బోయేవాడు ఏమో పడుకున్న తర్వాత ఏమన్నా చేస్తే అని లక్ష్మణుడు. మరి బోయ అయినటువంటి ఈ నిషాధరాజు ఈయన గుహుడు. ఒక తమ్ముడేమో ఈయన అడవికి పంపించేశాడు. ఈ తమ్ముడు యొక్క ప్రాణాలే తీసేస్తే పడుకున్నప్పుడు, అందుకని వీళ్ళు పడుకోకూడదని ఆయన పడుకోలేదు. వీళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం, కానీ ఇద్దరికి రాముడి మీద మొత్తానికి ఆ రాత్రి పడుకోలేదు. ప్రభు कही सचिवहि सोवन मृदुबाणी कचुकतूरी सजिबान सरासन जागन लगे बैठ वीरासन गुहा बुलाई बाहरु प्रतीति टाव राके अति प्रीति आप लखन पही बैठ उजाई कटी बाती सरचाप चढ़ाई सोवत प्रभु निहारी निषादु भयो प्रेम बस हृदय विषादु तनु पुलकित जललोचन बहाई वचन सप्रेम लखन सन कहि भूपति पवन सुभाया सुहावा सुरपति सदनु ना पटकर पावा मणिमय रचित चारु चौबारे जन रतिपति
నిజ హాత్ సవారి. నిజ హాత్ సవారి. ఈ రామచంద్ర ప్రభు నిద్రింపగానే లక్ష్మణుడు సుమంత్రుని కూడా నిద్రింపుమని చెప్పి తాను ధనుర్బాణములను గైకొని అల్లంత దూరం వీరాసనమున కూర్చుని సుమంత్రుడిగా నువ్వు పడుకున్నాను. ఈయన ధనుర్బాణములు కలుసుకుని కొంచెం దూరంలో వెళ్ళి వీరాసనం అంటే కుడి మోకాల మీద ఎడమ మోకాలు పెట్టి అదే ఎడమ మోకాల మీద కుడి కాలు అక్కడ కూర్చున్నాడు చూస్తున్నాడు. గుహుడు విశ్వాసపాత్రుడైన కాపలాదారులను వేర్వేరు స్థలములో నియమించి తానును స్వయంగా అమ్ముల పొదితోను ధనుర్బాణములతోను విశ్వాసపాత్రులని వేరు వేరు చోట్ల పెట్టాడు. మీరు తూర్పు వైపున చూడండి, మీరు అటు చూడండి అంటూ ఈయన స్వయంగా ధనుర్బాణాలు ధరించి గుహుడు లక్ష్మణుని పక్కన కూర్చున్నాడు. లక్ష్మణుడి పక్కన ప్రభువు నిద్రించుటను చూచి నిషాద రాజ హృదయము ప్రేమవశమున విషాదమునకు లోనైగను. అది ఆ ప్రభు రాముడా చెట్టు కింద చిగురు శాఖల మీద పడు ఆ ప్రేమానికి వచ్చుడి బాధ కలిగింది. ఆయనను శరీరము పులికితమాయను కన్నులు చెమర్చెను. ఆయన శరీరం కానీ రాముడు ఇచ్చినప్పటికీ పులికితం కన్నులు చెమర్చను. లక్ష్మణుడితో ప్రేమపూర్వకంగా ఇప్పుడు కలుగుతుంది. లక్ష్మణుడితో ప్రేమతో ఆ గుహుడు ఇలా అంటున్నారు. దశరథ మహారాజు ప్రాసాదము సహజముగా మిక్కిలి అందముగా నుండును. దశరథ మహారాజు కూడా సాటి రాదు. దశరథ మహారాజు ప్రాసాదం ఇంద్రభవనం మించినటువంటి అందమైన మన్మధుడు స్వయంగా నిర్మించడాన్నట్లు ఆ ప్రాసాదం యొక్క పైగదులు మణిఖచ్చితములతో అసలు మన్మధుడు కట్టాడా అన్నట్టుగా ఉంటుంది దశరథుడు మహారాజు. శుచి సువిచిత్ర శుచి సువిచిత్ర శుభోగమయ శుభోగమయ సుమన సుగంధ సుగంధ సువాస పలగు మంజు పలగు మంజు మణిదీప జహా మణిదీప జహా సభవిధి సకల సభవిధి సకల సుపాస సకల సుపాస ఆ భవనములు పవిత్రములు మధుర భోగ పదార్థములతో నిండిన భోగ పదార్థములతో నిండి పూర్ణ వాసనతో గుబారించుకొని మంచి వాసన ఇది ఆగారు ధూపం అంటా ఉంటుంది. అలా వాసనతో గుబాళిస్తూ చిత్ర విచిత్రములైన మెత్తని పానుపులు విచిత్రమైనటువంటి మెత్తని పానుపులు మణిదీపాలు ఉంటాయి. కాబట్టి వివిధ వసన వివిధ వసన ఉపదానతురాయి చీరఫేన మృదు విశద సుహాయి మృదు విశద సుహాయి తహసియా రామశయన నిశికరహి నిజ చబి ప్రతి మనోజ మధుహరహి మధుహరహి దేశియ రాము సాతరి సోయే శ్రమిత బసన విను జాహిన జోయే మాతు పిత పరిజన పురభాసి సఖా సుశీల దాసు అరుదాసి జోగవహి జినహి प्राणकी नाई मही सोवत तेई राम गोसाई पिता जनक जगा विदित प्रभाव ससुर सुरेशा सकार गुरावु रामचंद्र पति सोद सोवत मही विधि बामना केहि सिया रघुवीरा कानन जोगु करम प्रधान सत्य कहलोगु పరుపులపై పరచు వస్త్రములు దిండ్లు మొదలగునవి పాలమీగడ వలె స్వచ్ఛమై సుందరమై కోమలమై పాలమీగడలాగా పేన నురుగులాగా స్వచ్ఛంగా అటువంటి పరుపుల మీద పడుకున్నటువంటి ఈ రామచంద్రుడు అట్టి పరుపులపై అచ్చట నిద్రించుచుండెడి వారు అందచందములతో రతి మన్మధులను కూడా అతః కరించునట్టి అది రతి మన్మధులను కూడా ధిక్కరించేటువంటి రామచంద్ర ఈ ఆకులతో ఈ ఆకుల అలములతో ఏర్పరిచిన వస్త్రములు కూడా లేని వస్త్రములు కూడా కేవలం
ఆకులే, దాని మీద వస్త్రం కూడా లేదు. అటువంటి దాని మీద సీతారాములు పడుకున్నారయ్యా. వారిని చూచుటకు బాధ వేయుచున్నది. అది వాళ్ళు చూస్తే చాలా బాధగా ఉంది నాయన లక్ష్యం. వారిని తమ ప్రాణములతో సమానముగా చూచుకొని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, ప్రజలను, మిత్రులను, దాసీ జనులను వదిలి ఈ నాలుగిచట నేలపై పరుండినారు. వాళ్ళు నేల పడుతుంది. వీళ్ళని ప్రేమగా చూస్తున్నటువంటి తల్లిదండ్రులు, మిత్రులు, సుకృతులు, దాసీ జనులు, ప్రజలు, సచివులు, వీళ్ళందరినీ వదిలేసి దూరతాడు నేల మీద పడుకున్నారు. నా హృదయం ద్రవించిపోతుంది. జగద్విఖ్యాతి నందిన జనకుని అంతటి మహారాజు, జగద్విఖ్యాతి ఆ జనకుడి మహారాజు కూతురై ఇంద్రసకుడైన దశరథ మహారాజునకు, అది ఇంద్రసకుడు, ఇంద్రుడి మిత్రుడు ఎవరు ఈ దశరథ. అటువంటి కోడలై పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పాత్ర భూమిపై శయనించినది. విధి బలీయమైనది, కర్మ ప్రభావము అధిగమింపరానిది అని లోకులు నిజమే. లోకులు పలుకుతూ ఉంటారు విధి బలి, కర్మ ప్రభావం అది నిజమే. అది జనకుడి కూతురు, దశరథుడి కోడల, శ్రీరాముడి భార్య ఇలా నేల మీద పడుకో. సీతారాములు వనవాసమునకు అర్హులా? సీతారాములు నిజంగా వీళ్ళు వనవాసానికి అర్హులేరు. వనవాసం ఎవరు చేస్తారు? తప్పు చేసేవారు. కైకేయి నందిని మందమతి, కఠిన కుటిల పనుకీన, కఠిన కుటిల పనుకీన రఘునందన జానకి దుఃఖ అవసర నీచ బుద్ధి గల కైకేయి తన కుటిలత్వం వలన బుద్ధి కలిగినటువంటి ఆ కైకేయి తన కుటిల బుద్ధి వల్ల సుఖించవలసిన సీతారాములు దుఃఖం వాళ్ళు చేయలేదు. వీళ్ళందరూ దుఃఖపడుతున్నారు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. రూపమా ఘరాపయ దీపం దర్శనం. ఒక నిమిషం అలా నువ్వు 24 సెకండ్లు అయింది, ఇంకా 36 సెకండ్లు. ధూమాఘ్రాపయామి దీపం దర్శయం ధూపదీపానందరం శుద్ధాచమనం నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతమార్గిణాం విద్యాం బుద్ధిం ప్రచోదయాత్. సత్యం ధ్యానపరిణామృతోపస్కరణం. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం ధ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం పవనాయ స్వాహా, ఓం బ్రహ్మణాయ స్వాహా. మధ్యే మధ్యే పాణిం సమర్పయామస్తౌ తాంబూల చర్వణానందరం శుద్ధాదిమన్యం సమర్పయామి. నమస్కరోమి. హరణము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ నమః. మంగళకర్పూర ఆచమనీయం సమర్పయామి. నమస్కారం.
ఆది గృహస్థ శేఖరుడవైననిను భవతాపనక్షుదావేదనచే నిజ తపక్కుతుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనటి పాత్రమునందు పెట్టవే ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర చామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య సోమస్తు లోకాః సంస్కారో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు నివారస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 సార్ మహాదేవ్ 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 మహాదేవ 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 నాయనా కేకు ఒక చిన్న సబ్మిషన్ చెప్పు నాయన. సార్ లక్ష్మణుడు కూడా రాముడితో పాటు ఫలాలు ఆరగించారు అని ఇప్పుడు అన్నారు కదా. లక్ష్మణుడితో పాటు రాముడు అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఈయన 14 సంవత్సరాలు తినలేదని ఉన్నాడని చెప్తారు. అదే సార్ విన్నా నేను చూసవటానికి. అందుకనే ఆ తర్వాత ఏదో పెట్టారు. కానీ ఇది ఎక్కడ రామాయణంలో చెప్పలేదు నాన్న. రామాయణంలో మాత్రం ఇది చెప్పబడలేదు. ఇది కాబట్టి అనేటువంటిది విన్నాను నేను కూడా. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసినటువంటి వాడు మాత్రమే ఇంద్రజిత్తుని చంపగలడు. అందుకని ఈయన నిద్ర కూడా ఈయన భార్యకి ఇచ్చి ఊర్మిళకి నువ్వు పడుకోను. అది ఇది రామచరితమానసులో కూడా ఎక్కడ చెప్పలా మరి ఇంతవరకు. మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఎక్కడ ఊర్మిళ నువ్వు పడుకో అని చెప్పినట్లేదు. అందుకే ఊర్మిళ నిద్ర ఇవి ఏంటంటే స్త్రీల పాటలని కొన్ని పాటలు వచ్చాయి. అందులో ఉంది ఊర్మిళ నిద్ర. అందులో చెప్పారు ఈ ఊర్మిళ దేవి నిద్ర. కొంతవరకు పౌరాణిక ప్రమాణం ఉందని నేను అనుకోను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ్ ఆఫ్ చేస్తా.